everyone, welcome to my channel Renu Vlogs. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే క్రిస్మస్ స్పెషల్ హోమ్ మేడ్ చాక్లెట్స్. ఏంటి వరుస పెట్టి చాక్లెట్స్ చేసేస్తున్నాను అని అనుకుంటున్నారా? చాక్లెట్ సీజన్ వచ్చేసింది కదా. ఏంటి చాక్లెట్ సీజన్ అని అనుకుంటున్నారా? క్రిస్మస్, న్యూ ఇయర్, వ్యాలంటైన్స్ డే, సో ఇంకా కంటిన్యూస్ గా మనకి ఈ చాక్లెట్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. నాకు క్రిస్మస్, న్యూ ఇయర్ అని అంటే చాక్లెట్స్ గుర్తొస్తాయి. సో అందుకని ఈసారి హోమ్ మేడ్ చాక్లెట్స్ ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేశాను అనమాట. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ లోని. ఫస్ట్ నేను ట్రై చేసిన చాక్లెట్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇవి నేను ట్రై చేసిన చాక్లెట్స్. మనం ఇంట్లోనే కాబట్టి మనకి నచ్చిన షేప్స్ లోని మనం అయితే ట్రై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ, శాంటా. సో ఈ క్రిస్మస్ కోసం అని చెప్పేసి మనకి మౌల్డ్స్ ఉంటాయి కదా, సో ఆ మౌల్డ్స్ లోనైతే నేను ట్రై చేశాను అనమాట. ఇది ఇంకొక శాంటా. ఇవి శాంటా షూస్. అండ్ ఇది వచ్చేసి శాంటా స్టిక్. నేను తీసుకున్న మౌల్డ్ లోని ఇలా 6 వెరైటీస్ ఆఫ్ షేప్స్ అయితే వచ్చాయి. సో ఈ 6 షేప్స్ లోనైతే నేను చాక్లెట్స్ అయితే రెడీ చేశాను. ఈ చాక్లెట్స్ ని రెడీ చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ తోని మనం చాక్లెట్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో ఓన్లీ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. డైరెక్ట్ కాంపౌండ్ తీసుకొని అయితే నేను ఈ చాక్లెట్స్ రెడీ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. నేను మిల్క్ చాక్లెట్స్ అయితే రెడీ చేస్తున్నాను. దానికోసం వైట్ కాంపౌండ్ యూస్ చేస్తున్నాను. మోర్డే కంపెనీది వైట్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మనకి ఈ కాంపౌండ్స్ లోని చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో నేను యూస్ చేసే బ్రాండ్ వచ్చేసి మోర్డే. అలాగే కాంపౌండ్స్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్. సో మనం చాక్లెట్స్ కి ఎక్కువగా యూస్ చేసేది ఈ 3 కాంపౌండ్స్. మనకి ఇంకా ఇందులోని చాలా ఫ్లేవర్డ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి, మ్యాంగో, స్ట్రాబెరీ ఇవన్నీ కూడా. సో నేను ఇవన్నిటి కోసం కూడా డీటెయిల్ గా ఫర్దర్ వీడియోస్ లోనైతే షేర్ చేస్తాను. ఇంకా ఈ చాక్లెట్ విషయానికి వస్తే మనకి కాంపౌండ్స్ లోని మొత్తం ఒక 4 స్లాబ్స్ అంటే 4 బార్స్ లాగా అయితే ఉంటుంది. సో అందులో ఒక బార్ అయితే నేను తీసుకున్నాను. ఈ కాంపౌండ్ డైరెక్ట్ గా వేసేస్తే మనకి కరగదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనైతే కరిగించుకోవాలి. ఈ వైట్ కాంపౌండ్ ని మనం కరిగిస్తున్నంత సేపు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోని స్పాచులాతో అలా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ కలపకపోతే మాత్రం మనకి కాంపౌండ్ అనేది సరిగ్గా కరగకుండా చాక్లెట్ టేస్ట్ అనేది మారిపోతుంది. సో మనం కలిపిన దాన్ని బట్టి టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత బాగా కలిపితే చాక్లెట్ అనేది అంత షైనీగా వస్తుంది. ఇంకా చాక్లెట్స్ ని మనం మౌల్డ్స్ లోకి వేసుకునే ముందు మౌల్డ్స్ అయితే నీట్ గా ఇలా టిష్యూతో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా డస్ట్ అది ఉంటే మాత్రం మనకి క్లీన్ అయిపోతుంది. ఈ కాంపౌండ్ ని ఏదైనా ఒక గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్ గా మౌల్డ్స్ లోకి అయితే వేసుకోండి. స్పూన్ తో నది వేసుకునే కన్నా ఇలా గ్లాస్ తో వేసుకుంటే మనకి కూడా ఈజీ అవుతుంది. ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదు. నేను ఓన్లీ వైట్ కాంపౌండ్ తోనే ఈ చాక్లెట్స్ అనేది తయారు చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఫ్లేవర్ చాక్లెట్స్ కూడా కావాలి అని అనుకుంటే ఈ వైట్ కాంపౌండ్ లోని ఫ్లేవర్డ్ ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ అవి మనకి బయట దొరుకుతాయి. సో మీరు అవి కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ ప్లెయిన్ చాక్లెట్స్ తయారు చేస్తున్నాను. అండ్ ఈ చాక్లెట్ మధ్యలోని మనకి కావాలి అనుకుంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2 చాక్లెట్స్ అయితే నేను ప్లెయిన్ చేసి మిగిలిన అన్ని చాక్లెట్స్ లోని కూడా నేను నట్స్ అయితే యాడ్ చేశాను. బాదము, పిస్తా అవి కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని అవైతే ఇలా చాక్లెట్స్ మధ్యలోనైతే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ఇన్ కేస్ మధ్యలో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఏవైనా ఉంటే ఫిల్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి ఈ చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా వీడియోలోని ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోతున్నాయో. అండ్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ మౌల్డ్కి ఏదైతే ఉందో పిన్ టు పిన్ మనకి సేమ్ అలానే వస్తుంది. శాంటాకి అయితే వీడియోలో అంత క్లియర్ గా కనిపించలేదు కానీ ఐస్ తో సహా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు చాక్లెట్స్ మనం డిమోల్డ్ చేస్తాం కదా, సో మళ్ళీ ఇవి స్టోర్ చేసుకోవడానికి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలా అనేసి. సో మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, మనం బయటనే ఉంచొచ్చు రూమ్ టెంపరేచర్ లోని. అవి ఏమి కరిగిపోవు. మనకి చాక్లెట్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాయి. అలాగే ఇది చలికాలం కాబట్టి మనకి చాక్లెట్స్ అంత బేగా కరగవు. సో బయటే ఉంచొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ సమ్మర్ అయితే మాత్రం మనకి చాక్లెట్స్ కరుగుతాయి. సో క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేనైతే ఇలా క్రిస్మస్ మౌల్డ్ తోనైతే ఈ టైప్ ఆఫ్ చాక్లెట్స్ తయారు చేశాను. సో చూసేసారు కదా చాక్లెట్స్ ని ఎంత సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చో. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఇంకా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.